అప్పుడెప్పుడో గొడవ పడ్డాం, విడిపోయావు, ఇట్స్ ఓవర్. నాకు ఇబ్బందిగానే ఉంది, బట్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ బోత్ అన్ని మర్చిపోయి ఇద్దరం ఫ్రెండ్స్ గా ఉండలేమా? అంటే ఎంతో మంది బ్రేకప్ తర్వాత కూడా ఫ్రెండ్స్ గా ఉంటున్నారు ఇన్ ద సేమ్ వే. నాకు లైఫ్ లో నచ్చినవి రెండు. ఒకటి చాక్లెట్స్, రెండు నువ్వు. ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్. పోయి పని చూసుకో. యూ హ్యావ్ నో ఆప్షన్. అది ఇంట్లో లేదా నీ ఫ్రెండ్స్ దగ్గర నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయి. కానీ రేపటి నుంచి ఒకే ఆఫీస్. అండ్ రిమెంబర్, ఐ యామ్ యువర్ సుపీరియర్. యూ హ్యావ్ టు రిపోర్ట్ టు మీ. అప్పుడేం చేస్తాం? ఏంటిది? నా రెసిగ్నేషన్ లెటర్. వాట్? వై? నీ కింద పనిచేయడం నాకు ఇష్టం లేదు. యూ స్టిల్ హావెంట్ చేంజ్డ్ అ బిట్ ఆదిత్య. ఇప్పటికీ ఆలోచించకుండా ఆవేశంలో డెసిషన్స్ తీసుకుంటున్నావు. సిచ్యువేషన్ తగ్గట్టు క్యాలిక్యులేటెడ్ గా డెసిషన్ తీసుకున్నా ఇంకా చేతకాలే. వాట్ టు డు? ఫైన్, ఐల్ యాక్సెప్ట్ రెసిగ్నేషన్ లెటర్. నీ ఫ్రెండ్స్కి చెప్పావా? వాళ్ళకి నేను ఎంత చెప్తే అంత. ఎక్కువ లేట్ చేయకుండా సామాన్యం సర్దేసుకున్నాండి. బా ప్లీజ్ బా, ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం. లెట్స్ డిస్కస్ వన్స్. ఏయ్, డిస్కషన్ లేవు, పదండి. లేట్ అవుతుంది, పదండి. అది లిసన్, సిట్, ఒక్కసారి డిస్కస్ చేద్దాం. బాబా ఆవేశపడకండి, కూల్. ఇప్పటికిప్పుడు ఉన్న జాబ్ వదిలేసి బయటకు వెళ్తే ఎటూ కాకుండా పోతాం. రే బావ, ఏంట్రా తను? కరెక్ట్ బావా, ఈ టైంలో జాబ్ అంటే ఇంపాసిబుల్. అసలే ఈ ఎదవకి నాన్న ముందు మార్క్స్ తక్కువ, దానిపైన జాబ్ లేకపోతే వీడితో పెళ్ళంటే చెప్పు తీసుకుని కొడతారు. కానీ నాకు దాని కింద పనిచేయడం ఇష్టం లేదు. ఎవరండి ఆవిడ కింద పని చేస్తుంది? మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాం, ఆవిడ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. టెక్నికల్ గా ఆవిడే మన కింద పని చేస్తుందండి. కానీ అలా అనుకోలేను రాజుగారు. అలా అనుకోకపోతే మనం పని చేయలేమండి. ఎంపైర్ నచ్చలేదని బ్యాటింగ్ చేయటం మానేస్తామా? ఇన్విజిలేటర్ నచ్చలేదని ఎగ్జామ్ రాయటం మానేస్తామా? ఇది అంతే. కానీ తనతో మాట్లాడలేను. నేను మాట్లాడతానండి, నేనున్నా కదా. ప్లీజ్. మా ఆదిత్య బాబు రాజీనామాను ఉపసంహరించుకున్నారు. చా, ఎందుకు? అంటే మేమంతా హై లెవెల్ మంతనాలు జరిపి ఒప్పించాం. బుద్ధిగా పనిచేస్తాడా? మాట కూడా రానివ్వడు, వెరీ టాలెంటెడ్. మరి పొగరు? అంటే అది తగ్గిపోద్ది స్లోగా. ఎంతసేపు అండి తొక్కల మీటింగ్? ఏం అవసరం లేదు, రండి. రమాప్రభా లైఫ్ రా. ఎంతసేపు బతిమాలి అలా దాన్ని? ఎవడండి బతిమలాడేది? అడుక్కుంటున్నా. ఏ ఉద్యోగం కాకపోతే మాకు వేరే దిక్కు లేదు. మీ టాలెంట్ కి మిమ్మల్ని నెత్తన పెట్టుకోవాలి. మీరు కాదంటే రొయ్యల చెరువు అమ్ముకోవాలి. మీ రేంజ్ ఏంటో పవర్ ఏంటో చెప్తున్నా. మా దరిద్రాన్ని అర్థం చేసుకోమంటున్నా. అప్పటికీ ముందుకేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటా. సర్లే, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి నేను ఆదిత్య రెసిగ్నేషన్ రిజెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. మొత్తానికి భయపెట్టి ఒప్పించేశాను. థ్యాంక్స్ చెప్పుకోండి. పోన్లే, అట్లీస్ట్ నీ ఫ్రెండ్స్ గురించి ఆలోచించు. నాకు మరి నీ అంత సెల్ఫిష్ గా ఆలోచించడం రాదు. నువ్వు రాజుగారు దాంట్లో ఉన్నాను బావా, నేను కవిత దీంట్లో ఉంటాం. వర్ష సుపీరియర్ కాబట్టి దాంట్లో ఉంటాను. ఓకేనా? కరెక్టే బావ. నేను నువ్వు రాజుగారు దాంట్లో ఉంటాం, కవిత అందులో ఉంటుంది. తను గడ్డి మీద పడుతున్నా పర్లేదు. దిస్ ఇస్ యువర్ సైట్. హైవేస్ లేకుండా సైట్ లోకి ఎంటర్ అవ్వకూడదు, హెల్మెట్ లేకుండా వర్క్ చేయకూడదు, అండ్ నాకు చెప్పకుండా బయటకు వెళ్ళకూడదు. అండర్స్టూడ్? సాఫ్ట్వేర్ కన్స్ట్రక్షన్ దిగితే ఎలాగే ఉంటుంది పెంట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆది, విష్ చేసావా? లేదు. మర్చిపోయినట్టున్నాడు. గుర్తుపెట్టుకోవడం కదా నా గాంధీ జయంతి. Oh, what a lovely day. Hey, hi, Varsha. Happy birthday. హే, థ్యాంక్స్. వావ్ రవి, నాట్ బ్యాడ్. నీకెలా గుర్తుంది? పిచ్చి మొక్కమా, నీ బర్త్డేనే గుర్తున్నది, ఇక వర్ష దగ్గర గుర్తుంటది. మరి రాత్రి కూడా చెప్పింది కాబట్టి గుర్తున్నది. అట్లా చూస్తాం రా, రాత్రి చెప్పినావు కదా. ఈ టోల్
నేను కాక ఇంకెవ్వరూ లేనే లేరు, నీ పుట్టిన రోజు వేడుకలో పాడేవారు హ్యాపీ బర్త్డే వర్ష గారు. థ్యాంక్ యూ రాజు గారు. చూసారా, ఇప్పటి వరకు అందరూ జస్ట్ హ్యాపీ బర్త్డే చెప్పుంటారు, కానీ నేను పాట పాడే కేక్ తెచ్చా. కానీ నా బర్త్డే అని మీకెవరు చెప్పారు? రవి చెప్పాడా? రవే ఆయన ఎందుకు చెప్తాడు, మన ఆదిత్య బాబు. చెప్పండి, ఎవరు చెప్పారు? ఫేస్బుక్ లో చూసా. నేను ఫేస్బుక్ లో లేను. రాజుగారు పోనీ ట్విట్టర్ ఒకసారి ఇది పట్టుకో. ఎందుకు లేవమ్మా, పవన్ కళ్యాణ్ గారు కూడా ట్విట్టర్ లో ఉన్నారు, ఆయన ఫాలో అవడానికైనా ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు కదా. ప్లీజ్ తల్లి, ఒక్కసారి ఆయన చూపులు చూసావా, వీపు గుచ్చుకుంటున్నాయి. అమ్మో వచ్చేసాడు. ఈవిడ బర్త్డేనా బర్త్డే అయ్యాలి ఉందా బాబోయ్. మీరు ఫ్యాక్షన్ గొడవలు పడి మా కింద బాంబు పెడతారా నాయన? జ్ఞాపకాలు చెడ్డవైనా మంచివైనా మనతోనే ఉంటాయి, మోయక తప్పదు. ఏంట్రా బ్యాగ్ వేసుకుని వచ్చారు? జరా లాంగ్ వీకెండ్ కదా, ఇంటికి పోదామని. మరి పని? అది యాక్చువల్ గా నాన్న కొంచెం అర్జెంట్ పని ఉందని పిలిచారు. ఎలాగో వర్ష గారి బర్త్డే కూడా ఉంది కదా, పార్టీ ఇస్తానంటేను. మీరుండమంటే ఉండిపోతాను బాబు. సరే. అది లాంగ్ వీకెండ్ కదా, నువ్వు కూడా రావచ్చుగా. కమ్మోన్ అది. పరికమాలి ఎదవా. సారీ సార్. అడ్డమైన వాళ్ళకి ఆర్కిటెక్చర్ జాబ్ ఇస్తే అలాగే ఉంటుంది. వాడికి తెలుగు తెలియదు కదా. మనకి తెలుసు కదా, ఇంకా అర్థం కాలేదా? మనల్ని అందే పదా. హే వెళ్దామా? ఓకే. మరి తను పనంట. నేనుంటా. బర్త్డే పార్టీ యాజ్ అ సైట్ మేనేజర్ వర్క్ జరుగుతున్నప్పుడు నేను ఇక్కడే ఉండాలి. ఓకే. ఓకే. ఆది 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 వెయిట్. ఆది ఆది ఇంటి వరకు లిఫ్ట్ ఇస్తావా? ఇది ఇక్కడ లోకల్ క్యాబ్ సర్వీస్. ఫోన్ చేస్తే ఎక్కడ ఎక్కించుకుంటారు. Hey you! Hey! Stay back! Hey mister, stay back! Why they started the fight Cool, first? cool, come on, turn it. Officer, he's innocent. Officer, she's lying! They're lying. Those guys tried to misbehave with me and he saved me from them. Hey, నా బటన్ తిప్పడం కొట్టాను. Silent గా ఉండు, బుక్కలో పడేస్తారు. Man, you know this guy? Yes, he's my boyfriend. Stay right there. I'm sorry about the confusion. They don't even know each other. Just stay there. I swear. Yo, trust me, sir. You have no right to speak. Trust me, officer. She's lying. Get down. On the Get ground. down. Yo, hands over the head. ఆది కంగారులో ఏం చెప్పాలో తెలియక బాయ్ ఫ్రెండ్ అని చెప్పాను. సారీ. ఆది నువ్వు రాకపోయింటే అంతే. థ్యాంక్స్. ఆది కెన్ ఐ సే సంథింగ్? ఆ రోజు కాలేజ్లో గొడవ తర్వాత నీ ప్లేస్లో ఉండి ఆలోచించాను. తప్పు నాదే. ఐఎమ్ సారీ. మరి నువ్వెప్పుడైనా నా ప్లేస్లో ఉండి ఆలోచించావా? లేదు. తప్పు నీదన్నావు కదా, ఇంకా నీ ప్లేస్లో నేను ఎందుకుంటా? ప్లీజ్
ఇంట్లో ఉండి ప్లీజ్ చెప్పే అవకాశం అది వీడేం చేశాడో తెలుసా తెలుసా తెలుసు. అమ్మకు కూడా తెలుసు. ఓ అందరూ కలిసే నన్ను మోసం చేశారన్నమాట. మోసం ఏంటి అంకుల్? రవి కవితను సిన్సియర్గా ప్రేమించాడు. ప్రేమిస్తే సరిపోతుందా? వాడికిచ్చి అలా చేస్తాం. రవికి తక్కువ అంకుల్. బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. కవితను బాగా చూసుకుంటే ఇంకేం కావాలి? కులం కులం వాడి క్యాస్ట్ వేరే, మన క్యాస్ట్ వేరే. 2020లో బతుకుతున్నాం అంకుల్. ఎన్నో వేల కిలోమీటర్లు దాటుకుంటూ వచ్చాం. ఇంకా కులం ఏంటి? 2020 కావచ్చు. నేను 1970లో పుట్టాను. మారడం కష్టం. తెల్లోళ్ళు మనోళ్ళని తక్కువ చేసి మాట్లాడితే రేసిజం అంటాం. అదే మనోళ్ళని మనం కులం పేరుతో పక్కన పెడతాం, తక్కువ చేసి మాట్లాడతాం. ఏంటంకుల్ హిపోక్రసీ? అంకుల్ మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్పండి. మీకు ఇష్టమైన దేవుడు ఎవరు? కృష్ణుడు. అని మీ కాస్టా? దేవుడు క్యాస్ట్ ఏంటి నాన్న?